గుడ్ మార్నింగ్, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి వార్తాపత్రికల్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ కనుక మనం చూసుకుంటే, ఈనాడులో మనం పేపర్ ఓపెన్ చేయగానే ప్రధానంగా అంటే ఇక్కడ చాలా వార్తలు ఉన్నాయి, బట్ ప్రధానంగా మనకు కనిపిస్తుంది మాత్రం నేల, నీరు, యూరియానే పైరు ఎదుగుదల కోసం ఇష్టారాజ్యంగా వాడకం, భూగర్భ జలాల్లో పరిమితికి మించిన నైట్రేట్ తాగే నీటిలో చేరి మన శరీరాల్లోకి అగ్రస్థానంలోని 5 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ. నిజంగా చాలా బాధాకరమైన విషయం. పంటలు పండడానికి త్వరితగతిన అంటే త్వరగా పండడానికి, పంట చేతికి రావడానికి, ఎలాంటి చీడ అది పట్టకుండా ఉండడానికి రకరకాల రసాయనాలు వాడేస్తున్నాం, రకరకాల మందులు. నిజంగా చెప్పాలంటే కన్నా పైరు ఎదుగుదల కోసం కూడా ఇష్టారాజ్యంగా వాడకం, పరిమితికి మించి వాడకం. అంటే ఒకప్పుడు వ్యవసాయం చూసుకున్నా కూడా ఇప్పుడు వ్యవసాయం చూసుకున్నా కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో ఏది ఏమైనా కూడా అవి ఏం చేస్తున్నాయి అంటే భూమిని కలుషితం చేస్తున్నాయి, భూమి ద్వారా నీళ్ళలోకి వెళ్ళి నీళ్ళని కలుషితం చేస్తున్నాయి. ఆ నీళ్లు తాగి మన శరీరంలోకి కూడా ఆ నీటిలో అది చేరి చాలా రకాల క్యాన్సర్స్కి, రకరకాల వాటికి కూడా కారణం అవుతుంది. సో ముఖ్యంగా ఇలా భూమి నీరు విషతుల్యం అయ్యే మన శరీరాల్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రాల్లో అగ్రస్థానంలోని 5 రాష్ట్రాల్లో చూసుకుంటే ఏపీ, తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితి. ఇది అత్యంత బాధాకరం. సో ఏది ఏమైనా కూడా యూరియా ఎంత ఎక్కువ వేస్తే పైరు అంత ఏపుగా పెరుగుతుందని, అధిక దిగుబడి వస్తుందని అపోహతో పొలాల్లో పరిమితికి మించి కూడా యూరియా, నత్రజనిని కూడా చల్లుతున్నటువంటి పరిస్థితి. దీంతో నేలలో ఆమ్లత్వం పెరుగుతోంది, మొక్క నీటిని పీల్చుకునే అవకాశం కూడా లేని పరిస్థితి తలెత్తుతుంది. అంతేకాదు భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి, నత్రజని కలిసిన నీటిని తాగుతున్న మనం తెలియని ప్రమాదాల బారిన పడుతున్నాం. అధిక యూరియా వాడకం అభంశుభం తెలియని పిల్లల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తోంది. భూగర్భ జలాల్లో పరిమితికి మించి నత్రజని లీటర్ నీటిలో 45 మిల్లీగ్రాముల కంటే కూడా ఎక్కువగా ఉంటే కనుక తాగడానికి పనికిరావు. అలాంటిది మనం చూసుకుంటే కనుక ఇలాంటి ఎక్కువగా ఉన్నటువంటి తొలి 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంది. ఒకవేళ దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చదవాలనుకుంటే మిగతాది ఒక 5వ పేజీలో ఉంది. సో ఇది ప్రధానంగా ఈనాడుకు సంబంధించి మనం చూసుకుంటే కనుక ఉన్నటువంటి వార్త. ఇక తర్వాత కూడా మనం చూసుకుంటే ఇక్కడ మొదటిగా ఆదివారమైన 1నే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకి సంబంధించి చూసుకుంటే కనుక ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. సో జనవరి 28 నుంచి కూడా ప్రారంభం కానున్నాయి పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్. సో ఏటా మాదిరిగానే బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టనుంది. ఆ రోజు ఆదివారం అయినా సరే 28 నుంచి కూడా మనం పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ చూసుకుంటే మొదటిగా కూడా వెంటనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ఆ మొదటి 3 రోజుల్లో ఉన్నటువంటి ఆ కార్యక్రమాలు అవన్నీ అయిన తర్వాత ఫిబ్రవరి 1న ఆదివారం వచ్చింది. కానీ ఆ రోజునే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఆదివారమైనా లోక్సభ సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27కు సంబంధించి బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టనున్నారు, సమర్పిస్తారనమాట. సో దీనికి సంబంధించి పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. పార్లమెంటు సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి కూడా ప్రసంగాలు అవన్నీ కూడా ఉండబోతున్నాయి. సో షరామామూలు అది. సో ఇవి 2 వార్తలు మనం చూసుకుంటే ప్రధానంగా. ఇక తర్వాత మనం చూసుకుంటే దొంగచాటుగా సంతకాలు చేయడానికి సిగ్గు లేదా, జీతభత్యాలు కావాలి కానీ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చించరా, జగన్పై మంత్రి రామనారాయణ రెడ్డి ధ్వజం. సో ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సో కాల్డ్ రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టేసి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో తప్పులేదు, అంటే రాజకీయంలో ప్రతి విమర్శలు ఉంటాయి. సో అది కూడా మనం చూసుకుంటే కనుక వ్యక్తిగతంగా కూడా వెళ్తారు, అది కరెక్ట్ కాదు. బట్ ఏదైనా రాజకీయ విమర్శలు చూసుకున్నా కూడా ఒకవేళ కూటమి ప్రభుత్వంలో తప్పు కనిపిస్తే అసెంబ్లీకి రావచ్చు కదా, అసెంబ్లీలో గొంతెత్తచ్చు కదా, ప్రజలందరికీ ఏమైనా తప్పిదాలు ఉంటే చూపించచ్చుగా, అది చేయట్లేదు. సో యలహంక నుంచి రావడం, పార్టీ ఆఫీస్లో కూర్చుని ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని కావాల్సిన రిపోర్టర్స్ని పెట్టుకుని ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం రాస్తున్నారు. అది కూడా స్క్రిప్ట్ చదువుతున్నారనే ఆరోపణలు వినిపిస్తుంది నేపథ్యంలో. జీతభత్యాలు కావాలి. సో ఎవరైతే ఎన్నికైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మొత్తం మీద అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి చర్చించరు. జగన్పై మంత్రి రామనారాయణ రెడ్డి ధ్వజం. సో ఎథిక్స్ కమిటీ ఉంటుంది, ఆ ఎథిక్స్ కమిటీ కూడా దీనికి సంబంధించి చెప్పినటువంటి వైనం. సో దాని మీద ఆయన సీరియస్ అయ్యారు. సో మీ పార్టీ ఎమ్మెల్యేలు దొంగచాటుగా అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేయడానికి సిగ్గనిపించడం లేదా అని వైకాపా అధినేత వైఎస్ జగన్ను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. సభకొచ్చి ప్రజా సమస్యలు చర్చించరు కానీ వారి పన్నుల ద్వారా వచ్చే జీతభత్యాలు మాత్రం కావాలా అని చెప్పేసి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అది ఒక వార్త. ఇక మనం ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక మరొక వార్తను మనం చూద్దాం.
మీ భూమికి మాది పూచి, రైతులకు పొలంలో భావోద్వేగ బంధం ఉంటుంది. ప్రతి నెల గ్రామ సభలు, పాస్ పుస్తకాల పంపిణీ. రాయవరంలో మీ భూమి మీ హక్కు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఏదైతే రాజమహేంద్రవరం పర్యటన నేపథ్యంలో కూడా భూమితో రైతులకు భావోద్వేగ సంబంధం ఉంటుంది. అంటే నేల తల్లినే నమ్ముకుంటారు రైతు. సో ప్రతిరోజు తన పొలాన్ని వెళ్ళి చూసుకుని వస్తూ కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటారు. అలాంటి ఒక భావోద్వేగ బంధం ఉంటుంది. ప్రాణాలు పోయినా దాన్ని వదులుకోవడానికి సిద్ధపడరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భూములపై సమగ్ర హక్కులు, భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో శుక్రవారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు సభలో కూడా ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని వెల్లడించారు. దీనిపై క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేస్తే, ఒకవేళ క్యూఆర్ కోడ్ ఉంటుంది, దానికి స్కాన్ చేస్తే భూమి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. వాటిని ఎవరూ ట్యాంపర్ చేయలేని విధంగా కూడా ఈ సిస్టమ్ని తీసుకొచ్చారనమాట. ఒక రాజముద్ర ఉంటుంది, అలాగే ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే ఆ భూమి సంబంధించిన ఎవరైతే యజమాని ఉంటారో ఆ వివరాలు అవన్నీ కూడా వస్తాయి. ఎలాంటి ట్యాంపరింగ్ జరిగేటువంటి అవకాశం ఉండదు. సో ఇలాంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. రైతు మాత్రం పనిచేశాడని గుర్తు చేశారు. ప్రతి నెల కూడా, అంటే ఎవ్వరు విశ్రాంతి తీసుకున్నా కూడా, సో ప్రతి ఒక్కరికి ఒక కొంత విశ్రాంతి ఉంటుంది. కానీ రైతు నిరంతరం కూడా 6 కాలం కష్టపడితేనే పంట చేతికి వస్తుంది. ఆ పంట మనందరికీ కూడా తినేటువంటి పరిస్థితి. సో ప్రతి నెల 2 నుంచి 9 వరకు గ్రామ సభలు నిర్వహించి భూ వివరాలన్నీ చదివి వినిపిస్తారని, భూ యజమానులు సంతృప్తి చెందితేనే కేవైసీ చేసి 9న పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని చెప్పారు. సో ఆ రోజు కార్యక్రమానికి తాను హాజరవుతానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని గుర్తు చేశారు. సో అక్కడ ఏదైతే మనం ఫోటో చూస్తున్నామో, రాయవరంలో పొలం వద్ద రైతు సాయిబాబుకు పట్టదారు పాస్ పుస్తకం అందిస్తూ కూడా అదొక పిక్చర్ అనమాట. అయితే ఆయన ఫైనల్గా ఇదంతా ఉద్దేశించి మీ భూమి మీ హక్కు అనే దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హైలైట్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఎన్నికల్లో ఇచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశామని చెప్పారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, సీఎం మాట్లాడిన మాటలు. సాయిబాబు గారు పట్టాదారు పాస్ పుస్తకం ఎలా ఉంది, సాయిబాబు రాజముద్రతో చాలా బాగుంది సార్ అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ 3 వార్తలు మనం చూసాం. ఇక ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక, నిన్న పీఠికాపురంలో సంక్రాంతి వేడుకలు ఏవైతే జరిగాయో, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. సో అక్కడ చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భోగిపళ్ళు పోస్తున్నారు పవన్ కళ్యాణ్. సో మనం చూసుకుంటే కనుక అక్కడ రకరకాల ఏర్పాటు చేసినటువంటి కోయిదోరల నృత్యాలు కావచ్చు, దింసా నృత్యాలు కావచ్చు, మన ఇతర కోలాటం కావచ్చు, ఇలా ఆహ్వానం పలికారు. సభావేదిక వద్ద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఆ స్టాల్ని పరిశీలించుకుంటూ వస్తూ ఇక చివరిగా సభకు చేరుకుని భోగిపళ్ళు పోసిన అనంతరం కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు మనం చూసినట్లయితే, ముఖ్యమంత్రికి నాకు మధ్య అరమరికలు లేవు, కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం ఎవరూ చేయొద్దు, మేము చాలా క్లారిటీగా ఉన్నామని చెప్పారు. పిఠాపురంలో గొడవలు పెడదాం అనుకుంటే ఏరేస్తా, పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో కేంద్రం లేదా రాష్ట్రంలో కూటమితో ఒక ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అన్నమాట, పార్టీలతో కూటమిని నిర్మించడం అనేది చాలా కష్టం. సో వాటిని విడగొట్టడం చాలా సులువు. కొంతమంది అదే చేయాలనే చూస్తున్నారు, ముఖ్యంగా వైసీపీలో ఉన్న కొంతమంది. సో కూటమిని బలహీనపరిచేలా ఎవరు వ్యవహరించొద్దు, అంటే కావాలని జనసేన వాళ్ళని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు అవన్నీ పట్టించుకోకుండా కూటమి స్ఫూర్తిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి అని చెప్పారు. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు ఆయన ప్రారంభించారు. ప్రజలకు సుస్థిర పాలన అందివ్వాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. సీఎం చంద్రబాబుకు తనకు మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు, అరమరికలు లేవు అంటూ కూడా చెప్పారు. సో ఏదేమైనా అది డిప్యూటీ సీఎం పీఠికాపుర సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి వార్త. ఇంకా దానికి సంబంధించి డీటెయిల్గా చూడాలనుకుంటే మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి 7వ పేజ్లో అందుబాటులో ఉంటుంది. సో హైలైట్గా అయితే కూటమిని బలహీనపరిచే పనులు మాత్రం చేయొద్దు అని పవన్ చెప్పారు. సో ఇక ముఖ్యంగా మరో వార్త చూసుకుంటే, కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం, నేడు రేపు రాష్ట్రానికి వర్ష సూచన. విశాఖపట్నంలో నుంచి ఉన్న ఈ వార్త మనం చూసుకుంటే కనుక, నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. అదేంటి ఇప్పుడు అని అనుకున్నా కూడా వాతావరణం ఎప్పుడు అంచనాలకు మించే ఉంటుంది. సో అత్యంత
తీవ్రంగా కూడా చలిగాలు వీస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఇప్పుడు మనం చలికాలం అనుభవిస్తున్నాం. బట్ ఏది అయితే బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. సో దీన్ని బేస్ చేసుకుని నేడు రేపు వర్ష సూచన. భారత వాతావరణ విభాగం తొలుత అంచనా వేసిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంకలోని ట్రింకోమలి జాఫ్నా మధ్యలో శనివారం మధ్యాహ్నానికి తీరం దాడుతుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో శని ఆదివారం రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అయితే వాయుగుండం కొనసాగుతోంది. సో ఇక తర్వాత మనం ఈ వార్తలను ఒకసారి కనుక చూసుకుంటే ప్రధానంగా ఉన్న వార్తలు అయితే ఇవే. రైట్. ఇక ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రధానంగా ఇంకో వార్తని హైలైట్ చేస్తూ వచ్చారు. ప్రైవేటు బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు. బస్సులన్నింటిలో రవాణా శాఖ హెల్ప్ లైన్ నంబర్ డిస్ప్లే చేయాలి. రవాణా కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా. సో సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇవాళ ఆల్మోస్ట్ శనివారంకి వచ్చేసాం. నిన్న రాత్రి నుంచే ప్రయాణాలు స్టార్ట్ అయిపోయి ఉంటాయి. చాలామంది ఐటీ ఎంప్లాయీస్కి శని ఆదివారాలు సెలవు ఉంటాయి. మిగతా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. చాలామంది కూడా ఈ 4 రోజులు 5 రోజులు ఈ సంక్రాంతి పండుగని వాళ్ళ మెమరీగా, అంటే మళ్ళీ తిరిగి వచ్చే సంక్రాంతి వరకు కూడా గుర్తుంచుకునే ప్రయత్నం. ఎక్కడున్నా దేశ విదేశాల్లో ఉన్నా, ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఉన్నా మాత్రం ఈ పెద్ద పండుగ, తెలుగువారి పెద్ద పండుగ మాత్రం ఇంటికి పయనం అవుతారు, పల్లెలకి పయనం అవుతారు. సో దానికోసం మనం ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పకనే చెప్పచ్చు. అంటే బస్సులన్నీ కూడా చాలా రద్దీగా ఉంటాయి. ఇక ఆల్మోస్ట్ వెళ్ళడానికే చాలా టైం పడుతుంది. అలాంటి ఆ సిచ్యువేషన్లో ప్రైవేట్ బస్సెస్ అయితే అదనంగా ఛార్జీల్ని పెంచేసేసి కూడా ప్రజల యొక్క ఎమోషన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఎంతైనా పెట్టి వెళ్ళే ఇది ఉంటుందని. సో అట్లాంటిది ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా బస్సులన్నింటిలో రవాణా శాఖ హెల్ప్ లైన్ నెంబర్ డిస్ప్లే చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. సో రవాణా కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అయితే ఇది యొక్క అంటే ఎవరైనా ప్రజలు ఆ డిస్ప్లే చేసినటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి ఒకవేళ అధిక ధరలు వసూలు చేస్తే ఒక చెప్పిన రేట్ కంటే కూడా ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు అనమాట. అది విషయం. సో ఇవి ఈనాడు వార్తాపత్రికలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. తర్వాత మనం సాక్షికి సంబంధించి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు మనం చూసుకుంటే కనుక ఇక్కడ ముందు ఇక్కడ చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి కదా, ఈ వార్తలను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ప్రధాన వార్తలకు వెళదాం. డిక్లేర్ ధమాకా, ముంబైపై బెంగళూరును గెలిపించిన దక్షిణాఫ్రికా బ్యాటర్ అనేది మనం ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం ఆ వివరాలు మనకి 13వ పేజీలో ఉంటాయి. క్రాష్ మార్కెట్ 84,000 స్థాయి దిగువకు సెన్సెక్స్, నిఫ్టీకి 194 పాయింట్ల నష్టం. ఇది కూడా మనకి స్టాక్ మార్కెట్కి సంబంధించిన బిజినెస్ పేపర్, దానికి సంబంధించిన డీటెయిల్స్ 13లో ఉంటాయి. సో మార్కెట్లు కొంచెం ప్రపంచ పరిస్థితులు చూసుకున్న రష్యా ఉక్రెయిన్ కావచ్చు, అమెరికా తారీఫ్లు కావచ్చు, సో ఈ రకరకాల కారణాలతో కూడా మార్కెట్లు కుదేలవుతున్నటువంటి పరిస్థితి ప్రపంచ మార్కెట్లు. ఆ ఎఫెక్ట్ అనేది ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. సో డీటెయిల్ ఇన్ఫో అనేది మనం 13లో చూడొచ్చు. ఇక ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక ట్రంప్తో మాట్లాడితేనే ట్రేడ్ డీల్. ట్రంప్తో ప్రధాని మోదీ మాట్లాడకపోవడం వల్లే వాణిజ్య ఒప్పందం కుదరడం లేదని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి లుట్నిక్ చెప్పారు. సో ట్రంప్తో అంటే మనం చూసాం రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఇక్కడికి రావడం, తర్వాత రష్యాకి మనకున్న సత్సంబంధాలు, ఇవన్నీ కూడా చూసి అమెరికా ఒక రకంగా అన్నీ కంటితో గమనిస్తూనే ఉంది, చూస్తూనే ఉంది ఏం జరుగుతుంది ఏంటి అనేది. అది నచ్చక కూడా ఇలాంటి ఒక తారీఫ్లు, అంటే మాట్లాడాలి, మమ్మల్ని సంతృప్తిపరచాలి, హ్యాపీ చేయాలి, మా దగ్గరే ఎంత తారీఫ్నా కొనేటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా రకరకాల కారణాలు కావచ్చు. ఏదైనా కూడా ట్రేడ్ డీల్ అనేది కనుక రావాలి అంటే కనుక ప్రధాని మోదీ, భారతదేశ ప్రధాని మోదీ ట్రంప్తోనే మాట్లాడాలి. మాట్లాడితేనే ట్రేడ్ డీల్ అనేది ఓకే అవుతుంది. సో అప్పుడే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని మోదీ ఏమో మాట్లాడడం లేదని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి లుట్నిక్ చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ప్రధాని ఏం చేస్తారు, వారి ఆలోచన ఎలా ఉందో అనేది చూద్దాం. సో 28 నుంచి బడ్జెట్ సమావేశాలు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి మొదలవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. బట్ బడ్జెట్ మాత్రం ఫిబ్రవరి 1న ఆదివారం అయినప్పటికీ కూడా ఆ రోజునే నిర్వహించడం జరుగుతుంది. ఇది మనం వార్త చూసాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఢిల్లీనే మించిన బర్నీహాట్, కాలుష్యం విషయంలో అసోంలోని బర్నీహాట్ ఢిల్లీని తలదన్నింది, దేశంలోని అత్యంత కాలుష్య పట్టణంగా నిలిచింది. ఈ మధ్య కాలంలో మనం చూస్తే కనుక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI లెవెల్స్ అనేవి ఢిల్లీలో కావచ్చు, ప్రధాన నగరాలు మెట్రోపాలిటన్ సిటీస్ విషయానికి వస్తే ఇక్కడ హైదరాబాద్లో కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి. అలా కాకుండా ఢిల్లీలోనే
ఉండలేని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి జనాలు కొంత వేరే ప్లేసెస్కి లొకేట్ అవుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి అక్కడ ఉన్నటువంటి ఆ పొల్యూషన్ లెవెల్స్కి. అవంతా కూడా పంజాబ్ సరిహద్దు ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ కాల్చినటువంటి ఎరువుల రసాయనాల పంట వ్యర్థాలు అవన్నీ కావచ్చు, దానివల్ల అవుతుంది అని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తుంది అని చెప్పేసి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు నిపుణులు చెప్తున్నారు. అయితే అక్కడ ఢిల్లీని కూడా మించింది బర్నీహాట్, అస్సోంలోని బర్నీహాట్ ప్రాంతం అంత కాలుష్యానికి కూడా వెళ్ళిపోయిందని ఈ వార్తను మనం చూస్తున్నాం. లోయలో పడిన బస్సు హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడిన ఘటనలో 14 మంది మరణించారు. సో ఇక మనం టూరిజం విషయానికి వస్తే కనుక టూరిస్టులు ఏ ఏ కాలమైనా సమ్మర్ వింటర్ ఏదైనా కూడా హిమాచల్ ప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి అందాలు చూడడానికి దేవతల భూమి అంటారు, అలాంటి ఆ భూమిని చూడడానికి కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. సో అలాంటి ప్లేస్లో ఇలాంటి ఒక ఘటన జరగడం, లోయ ప్రాంతాల్లో పడి 14 మంది మరణించడం అనేది నిజంగా దుర్ఘటన. అలాంటిది మనం ఆ వార్తను చూస్తున్నాం. ఇంకా వివరాల్లో కావాలంటే కనుక మనం 4లో చూడొచ్చు అనమాట. సో అది ఇవి బేసికల్గా ఉన్నటువంటి వార్తలు. తర్వాత మనం చూసుకుంటే కనుక హైలైట్ చేస్తున్నటువంటి వార్త విషయానికి వస్తే సుప్రీం ఆదేశాలు బేఖాతరు, బాబు కోసం బరి తెగింపు అంటూ కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూడా ఒక వార్తను అయితే హైలైట్ చేయడం జరిగింది. స్కిల్ కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం. సో ఇది తప్పు జరిగింది, అక్కడ ఈ స్కామ్ జరిగింది, అది ఇది అని వైసీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అతను స్కామ్ నుంచి అంటే సిబిఎన్ విషయానికి వస్తే, చంద్రబాబు విషయానికి వస్తే అతను నిర్దోషిగా తేలుస్తూ కూడా రకరకాల వార్తలు వస్తూ అవన్నీ కూడా మనం చూస్తాం. ఇదంతా కూడా పన్నాగం, సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేశారు, స్కిల్ కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేతకు ఒక పన్నాగం పన్నారంటూ కూడా వార్తని హైలైట్ చేస్తూ వచ్చారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో సిఐడి కుతంత్రం, పూర్తి ఆధారాలతో సహా చంద్రబాబు అవినీతిని అప్పట్లో నిగ్గు తెలిసిన సిట్ అంటూ కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సో బాబు అవినీతికి ఆధారాలు ఉన్నాయని ఏసీబీ న్యాయస్థానం తెలపడం కూడా. అందుకే చంద్రబాబుకు రిమాండ్ విధింపు, బాబు పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు, సుప్రీంకోర్టు. చంద్రబాబు ఏవైతే పిటిషన్లు వేశారో వాటిని సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు కొట్టివేసింది. కేసు దర్యాప్తు కొనసాగించాల్సిందే అన్న హైకోర్టు కేసును కొట్టివేయలేమని స్పష్టంగా చెప్పిన సుప్రీంకోర్టు. కుంభకోణానికి పాల్పడ్డారన్న ఈడీ, కాగ్ది సైతం అదే మాట. అయినా కేసు క్లోజ్ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర అంటూ కూడా రకరకాల ప్రయత్నాలు, రకరకాల పన్నాగాలు కూటమి ప్రభుత్వం చేసింది. స్కిల్ కుంభకోణం బయటికి రాకుండా చూసేందుకు కూడా ఆధారాలు లేవంటూ పచ్చపాటు పడుతున్నటువంటి బాబు గూటి సిఐడి పెద్దల ఆదేశంతో ప్రభుత్వ అనుమతి లేకుండానే కేసు క్లోజ్ పిటిషన్, కేసు మూసివేత ప్రతిపాదన సవాల్ చేసిన అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి. అసలు ఫిర్యాదుదారుగా ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు. సో విచారణపై జాతీయ స్థాయిలో ఆసక్తి. సో కోర్టులకు వెళ్ళిన అదేవిధంగా అప్పట్లో సిట్ చూసుకున్నా కూడా ఈ ఆధారాలు ఉన్నాయి, స్కిల్ కుంభకోణం జరిగింది, స్కిల్ స్కామ్ జరిగింది, వాటినన్నింటినీ కూడా కప్పిపుచ్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది అంటూ కూడా ఈ వార్తని హైలైట్ చేస్తూ వచ్చారు సాక్షిలో. సో సిఐడి క్లోజర్ రిపోర్ట్పై నా వాదనలు వినండి. స్కిల్ స్కామ్ ఫిర్యాదుదారు కార్పొరేషన్ నాటి చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్, ఆధారాలు ఉన్నది కాబట్టే బాబుపై కేసు, రిమాండ్ అంటూ కూడా నొక్కి చెప్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు సీఎం కాగానే కేసు మూసివేతకు కుట్ర, అసలు ఫిర్యాదుదారుడైనా నాకు నోటీస్ ఇవ్వలేదు అంటూ కూడా ఏదైతే ఇక్కడ నాటి చైర్మన్ అజయ్ రెడ్డి ఉన్నారో అతను చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ వార్తని ప్రధానంగా హైలైట్ చేస్తూ వచ్చారు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే గనక ఏపీ టెట్ ఫలితాలు విడుదల, 2,48,000 మంది హాజరవగా దాదాపు 97,560 మందికి అర్హత. సో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే మెగా డిఎస్సికి సంతకాలు చేసింది. సో ఆ నేపథ్యంలో కూడా ఆ మెగా డిఎస్సి నిర్వహించడం, తర్వాత చాలామంది ఉద్యోగాలు పొందారు. ఆ తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహిస్తాం అన్నట్టుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో సో టెట్ సంబంధించి ఫలితాలు, ఏపీ టెట్ ఫలితాలు రిలీజ్ అవ్వడం, దానిలో 2,48,000 మంది హాజరవగా అందులో 97,560 మంది అర్హత సాధించారు. అంటే మళ్ళీ తర్వాత డిఎస్సికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో అదొక వార్త. తర్వాత విశాఖలో మరో ప్రభుత్వ భూమి ప్రైవేటు పరం, ఎండాడలో ఏపీ టీపీసీ స్థలం జీఓటీలో ప్రైవేట్ సంస్థకు దాదాపు 0.52 ఎకరాల వాణిజ్య సముదాయాల నిర్మాణం, 33 ఏళ్లకు లీజు విధానాలు అప్పగించేందుకు నిర్ణయం, బిడ్లను ఆహ్వానించిన ఏపీ టీపీసీ అంటూ కూడా. ముఖ్యంగా దీన్ని బేస్ చేసుకుని చెప్పదలుచుకుంది ఏంటంటే విశాఖలో మరో ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేస్తున్నారు. ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి సొత్తు చేసుకునే, డబ్బులు సంపాదించే ప్రయత్నం
చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనే వార్తని హైలైట్ చేశారు. ఇక ముఖ్యంగా మనం ఇక్కడ మరికొన్ని వార్తలు ఉన్నాయి, అవి చూద్దాం. విజయవాడలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పేర్ని నాని, చిత్రంలో మేధావులు, వివిధ పార్టీల నాయకులు. ఈ వార్తకు సంబంధించి చూసుకుంటే కనుక ప్రజల ఆస్తులు దోచిపెట్టడానికి పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈ పీపీపీ విధానం అనేది ప్రజల డబ్బులు దోచిపెట్టడానికి, ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని వైసీపీ మొదటి నుంచి చెప్తోంది. ప్రపంచంలో ఎక్కడా చూడని అతిపెద్ద స్కామ్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ, చంద్రబాబు సర్కార్పై మేధావులు, వివిధ పార్టీల నాయకులు ఆగ్రహం. మేధావులు ఆగ్రహం. మరోపక్క కూటమి ప్రభుత్వం మాట ఎలా ఉందంటే ఇక్కడ ప్రభుత్వ నిర్వహణ అదంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. సో ట్రీట్మెంట్ అనేది దీనికి వైద్యులు కావచ్చు లేదా చాలామంది నుంచి కూడా మంచి పాజిటివ్ స్పందన వస్తుంది. వైసీపీ కావాలని దీని మీద కుట్ర చేస్తుంది అంటుంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్రజల ఆస్తులు దోచిపెట్టడానికి పీపీపీ అంటూ కూడా సాక్షిలో ఆ వార్తని హైలైట్ చేశారు. మరో వార్త మనం ఇక్కడ చూసుకుంటే దరఖాస్తులో దేవుడి భూములు, పట్టణాల్లో విలువైన వ్యవసాయేతర దేవుడి భూములు పందేరానికి పచ్చ జెండా. సో దరఖాస్తుకి దేవుడి భూములకు సంబంధించి కూడా పట్టణాల్లో ఉన్న వ్యవసాయేతర భూములను కూడా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆ వార్తను కూడా వీళ్ళు వైసీపీ సంబంధించి చాలామంది వాళ్ళు నేతలు మాట్లాడుతున్నారు. అదే వార్తను మనం సాక్షిలో చూస్తున్నాం. సో బిగిసిన సంఖ్యలకు బెదరని పిడికిళ్ళు, చంద్రబాబు సర్కార్పై గళమెత్తిన విద్యార్థి దళం, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అక్రమ కేసుల, ఫీజు రియంబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తి హామీలు తక్షణం అమలు చేయాలి, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం, విద్యార్థి యువజన సంఘాల జేఏసీ హెచ్చరిక. సూపర్ 6 హామీలతో పాటు ఫీజు రియంబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఏదైతే చెప్పారో మహిళలకి కావచ్చు, రకరకాల హామీలు అయితే ఇచ్చారు. హామీలన్నీ కూడా ఎక్కడికి పోయాయి? విద్యార్థులకు సంబంధించి కూడా ఏవైతే మీరు నిరుద్యోగ వృత్తి కావచ్చు ఇవన్నీ చెప్పారు వాటిని అమలు చేయాలి, లేదంటే మేము ఉద్యమానికి పూనుకుంటాం, ఉధృతం చేస్తాం అంటూ కూడా స్టూడెంట్స్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో సర్కారుకి సంబంధించి వ్యతిరేకంగా వెళ్ళారంటే ఆ వార్తను కూడా ప్రధానంగా వీళ్ళు హైలైట్ చేసినటువంటి పరిస్థితి సాక్షిలో. ముఖ్యంగా తృణమూల్ ఓడించే కుట్ర మొదలైంది. బొగ్గు కుంభకోణంలో అమిత్ షా, పెన్ డ్రైవ్లలో సాక్ష్యాధారాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర హోంశాఖ కార్యాలయం వద్ద తృణమూల్ ఎంపీల ఆందోళన. ఏది ఏమైనా కూడా ఎన్నికలు వస్తున్నాయంటే నిజంగా పశ్చిమ బెంగాల్ పరిస్థితులు మనం చూసుకుంటే కనుక వణుకు పుడుతుంది మమతా బెనర్జీకి. ఈ ఐటీ రైట్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఐపాక్కి సంబంధించి కూడా రైట్స్ జరగడంతో కూడా కొంత ఆ ఫైల్స్ పట్టుకుని అక్కడంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యం. అమిత్ షా మిమ్మల్ని కాలు పెట్టనివో రానివో అది అన్న తర్వాత ఇది నెలకొన్నటువంటి పరిస్థితి. కొంత అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ మారాయి, కొంత భయం అనేది ఏర్పడింది. ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ మమత ఇప్పుడు బొగ్గు కుంభకోణంలో అమిత్ షా, పెన్ డ్రైవ్లలో సాక్ష్యాధారాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర హోంశాఖ కార్యాలయం వద్ద తృణమూల్ ఎంపీల ఆందోళన. తృణమూల్ పార్టీకి సంబంధించి అందరూ మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, పెన్ డ్రైవ్లు ఉన్నాయంటూ కూడా విరుచుకుపడినటువంటి పరిస్థితి. ఆ వార్తని హైలైట్ చేస్తూ వచ్చారు. ఇవి సాక్షిలో ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇక తర్వాత మనం ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కనుక మొదటిగా మనం చూసుకుంటే పరిశ్రమల గ్రౌండింగ్పై 2 ఏళ్లలో పురోగతి, ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్ర అభివృద్ధి. గత సర్కార్ మనం చూసుకుంటే కనుక పీపీఏలను రద్దు చేసింది. ఆ భయంతో చాలా కంపెనీలు పరార్. ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం రావాలి. పాలన, టెక్నాలజీ వినియోగంతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం. ఫిబ్రవరిలో ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం. మార్చిలో ఇండియా ఏఐ కాన్ఫరెన్స్కు ఏపీ ఆతిథ్యం. గూగుల్ అనుభవంతో రాష్ట్రానికి భారీ ఎఫ్డిఐలు రప్పించేందుకు కృషి. ఏదైతే పూణేలో పబ్లిక్ పాలసీ ఫెస్టివల్ ఏదైతే జరిగిందో మహారాష్ట్రలోని పూణేలో, అక్కడ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు. పరిశ్రమల గ్రౌండింగ్పై 2 ఏళ్లలో పురోగతి, ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి. గత సర్కార్ పీపీఏలను రద్దు చేసింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి కుట్రలు, జరిగినటువంటి ఏదైతే ప్రజలు వచ్చిన వ్యతిరేకత, జరిగిన స్కామ్స్ అన్నీ కూడా తెలిపే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా కూడా ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం రావాలి. ఏపీ పరిశ్రమ దిశగా మరో 2 ఏళ్లలోనే అభివృద్ధి సాధించబోతుంది అన్నట్టుగా కూడా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయి. అది మనం పూణే పబ్లిక్ పాలసీ ఫెస్టివల్లో లోకేష్ చేసిన వ్యాఖ్యలు. ఇక తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే మనం ఇందాక చూసామో రైతులతో సంబంధించి మాట్లాడడం, రాజమహేంద్రవరంలో చంద్రబాబు అక్కడ గ్రామీణ ఉపాధి హామీ 125 రోజులు జీవనోపాధి భద్రత కోసం గ్రామీణ ఉపాధి హామీ అనేటువంటిది మనం ఇక్కడ కేంద్రానికి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నారు. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే కనుక రైతుకు భూమి అనేది ఆస్తి మాత్రమే కాదు, జీవనాధారం, కుటుంబానికి ఒక భద్రత.
భవిష్యత్తుకు నమ్మకం. అది ఎకరా కావచ్చు, అర ఎకరా కావచ్చు, 5 సెంట్లు కావచ్చు, కనీసం ఇంటి జాగా కావచ్చు. రాజధానిపై కొత్త నాటకాలు చేస్తున్నారు. రాజ్యాంగంలో రాజధాని అనే మాట లేదట. 3 ముక్కలాట అయిపోయింది. రాక్షసుల మాదిరిగా అబద్ధాలు చెప్తున్నారంటూ వైసీపీపై చంద్రబాబు ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. ఆ వార్తను హైలైట్ చేశారు. సో ఇందాక చూసాం రైతు సాయిబాబుతో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఆ వార్తను కూడా హైలైట్ చేస్తూ వచ్చారు. ఇక మిగతా వార్తల విషయానికి వస్తే కనుక పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు, చర్చల ద్వారా సమస్యలకు పూర్తి పరిష్కారం దొరుకుతుందంటూ కూడా రేవంత్ చేసిన వ్యాఖ్యలు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు సాగిస్తూనే పెండింగ్ సమస్యల పరిష్కారానికి సిద్ధం చేస్తున్నాం. సో ఏపీ ఒక్క అడుగేస్తే మేము 10 అడుగులు వేస్తాం. సయోధ్య పరస్పర సహకారంతో ముందుకెళ్దాం. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన అనుమతులకు అభ్యంతరం చెప్పొద్దు. నీళ్ల ముసుగులో రాజకీయ లబ్ధి ఆలోచన లేదు. తెలంగాణ పోర్ట్ కనెక్టివిటీకి ఏపీ సహకరించాలి. అంటే ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం, సత్సంబంధాలు సాగిస్తూ ఉండాలి. 2 రాష్ట్రాల డెవలప్మెంట్ కోసం తెలంగాణ పోర్ట్ కనెక్టివిటీకి ఏపీ సహకరించాలన్నారు. అమరావతి అభివృద్ధికి హైదరాబాద్ సహకారము కీలకమే అంటూ తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మరొక వార్త మనం అంటే దానికి సంబంధించి చూసుకుంటే, తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్ల వివాదాల ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తమకు లేదన్నారు. న్యాయస్థానాలు లేదా ఇతరుల పంచాయతీల కంటే కూడా మనమే కూర్చుని మన సమస్యలను సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెప్పారు. సో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేస్తుంటే బీఆర్ఎస్ దీనికి సంబంధించి కూడా విమర్శలు చేస్తున్న ప్రయత్నం చేస్తోంది. సో నీళ్ళ విషయంలో బీజేపీ మేము కరెక్ట్గా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ విమర్శలు ఇవన్నీ కాదు, ఇరు రాష్ట్రాలకి మంచి జరిగే దిశగా ఆలోచిద్దామని రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇక మనం మరో వార్త చూసుకుంటే కనుక, ఏదైతే పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలకి సంబంధించి కూడా పవన్ కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ధింసా కళాకారులతో కలిసి నృత్యం చేస్తున్న ఆ ఫోటోని ఇక్కడ వాళ్ళు వేసి హైలైట్ చేయడం జరిగింది. వైసీపీ నెత్తికెక్కి డాన్స్ చేస్తోంది. తెలిసింది బూతులు తిట్టడం లేదా కేసులు పెట్టడమే. పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్ళాలి. దానికి కూటమి స్ఫూర్తి అనేది ఉంది. కూటమి ఏర్పాటు చేయడం కష్టం, దాన్ని చెడగొట్టద్దు, స్ఫూర్తి పోగొట్టద్దు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా కూటమి స్ఫూర్తి పోగొట్టద్దు. మేము చాలా క్లారిటీ ఉన్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూడా సీఎం చంద్రబాబుతో కలిసి కష్టపడి పనిచేస్తున్నాం. ఎన్ని పనులు చేస్తున్నా మాపై రాళ్లు వేస్తున్నారు అంటూ గత వైసీపీ ప్రభుత్వంలో ఏ పని చేయలేదు, కేసులు పెట్టి భయపెట్టడమే వాళ్ళ పని. ఇప్పుడు కూడా వైసీపీ చేష్టలు చూస్తుంటే ఆ పార్టీ విషయంలో గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. మెతగ్గా ఉండడంతో నెత్తికెక్కి డాన్స్ చేస్తున్నారు. ప్రజలు కూటమికి అండగా ఉండకపోతే మళ్ళీ నియంతృత్వ పోకడలు వస్తాయి. మళ్ళీ రాష్ట్రం అరాచక పాలన వైపు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక మీదట ఏదైనా కొంచెం ఇబ్బందిగా వ్యవహరిస్తే వాళ్ళ బూతులు తిట్టడమే పనిగా ఉంది. గత ప్రభుత్వంలో వైసీపీ రాష్ట్రానికి ఏం చేయలేదు, మేము చేస్తున్నా మాపై విమర్శలు రాళ్ళు వేస్తున్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు పరిస్థితి. సో కాస్త స్ట్రిక్ట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పారు. సో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యవాది, నియంత్రణ పాటిద్దాం అంటుంటారు. గత 5 ఏళ్ళు కూడా ప్రజలకు మనశ్శాంతి లేదు. పిఠాపురం వచ్చి గొడవలు పెడితే ఏరేస్తా, ఇది మీరందరూ నా కుటుంబ సభ్యులు అని చెప్పారు. ఇంకొకటి మాట కూడా, మంగళగిరిలో పార్టీ కార్యాలయం అది ఉన్నా కూడా పిఠాపురంలో కూడా ఇది కూడా నాకు అంతే ఇది అంటూ కూడా ఆయన చెప్పినటువంటి, నా నియోజకవర్గం అయినా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రజలు కూటమికి అండగా లేకపోతే మళ్ళీ నియంతృత్వ పోకళ్ళు వస్తాయి. పిఠాపురం సంక్రాంతి సంబరాల్లో పవన్, ఎక్కడా శాంతి భద్రతలకు భంగం కలిగిన కలెక్టర్లు, ఎస్పీలు ఉపేక్షించొద్దని వాళ్ళకు ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం పవన్ చేశారు. సో ఇది. ఇంకా మిగతా వార్తల్లోకి వెళ్తే కనుక, మోదీ ఫోన్ చేయలేదు, ట్రేడ్ డీల్ కుదరలేదు. అమెరికా వాణిజ్య శాఖ మంత్రి లుట్నిక్ వ్యాఖ్య. భారత్కు 3 వారాల సమయం ఇచ్చాం. చర్చల ముగింపు దశలో ట్రంప్కు కాల్ చేయాలని కోరాం, కానీ ట్రంప్కు మోదీ ఫోన్ చేయలేదు, అందుకే ఒప్పందం నిలిచిపోయిందని వెల్లడి. లుట్నిక్ వ్యాఖ్యల్లో నిజం లేదంటూ భారత్. లుట్నిక్ చేసిన ఈ వ్యాఖ్యలు, 3 వారాల టైం ఇచ్చాం, మోదీ కనీసం ఫోన్ చేయలేదు ట్రంప్కు ట్రేడ్ డీల్కి సంబంధించి, ఒప్పందానికి సంబంధించి అంటూ కూడా ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దానికి సంబంధించి భారత్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, లుట్నిక్ చెప్పిన ఏ మాటలో కూడా నిజం లేదు. ఖమేనీ తప్పుకోవాల్సిందే. ఇరాన్ ఆందోళన ఉధృతం, ఇంటర్నెట్ బంద్. భారత్కు వెనిజులా చమురు అమ్మడానికి సిద్ధంగా ఉన్న అమెరికా. సో భారత్కి వెనిజులా చమురు అమ్మడానికి సిద్ధంగా ఉంది, బట్ ట్రేడ్ డీల్ కుదరట్లేదు. బట్ భారత్ మాత్రం ఒకటే చెప్తోంది, లుట్నిక్ వ్యాఖ్యలు ఏవి నమ్మద్దు అంటూ కూడా. సో ఇక్కడ బంగారం చోరీ కేసులో శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్.
ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్తో సంబంధాలు. చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ CEO సహా 11 మంది కలిసే కుట్రకు పాల్పడ్డారన్న సిట్. ఈడీ మనీ లాండరింగ్ కేసు త్వరలో విచారణ. సో మనం చూస్తున్నాం శబరిమలలో ఎంట్రీలో అంటే దేవాలయానికి ముందుగా ఉన్న బంగారం తాపడాలు అదంతా స్కామ్ జరిగింది, కొట్టేసే ప్రయత్నం జరిగింది. వాటిని శుభ్రం చేసే ఇదిలో కొంత బంగారాన్ని వాళ్ళు చోరీ చేశారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కూడా శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే నిందితుడు ఉన్నాడో ప్రధాన నిందితుడితో ఉన్నికృష్ణన్తో ఉన్న సంబంధాల నేపథ్యంలో కూడా 11 మంది కలిసి కుట్రకు పాల్పడ్డారంటూ కూడా సిట్ చెప్తున్నటువంటి ఈడీ మనీ లాండరింగ్ కేసు త్వరలో దీనికి సంబంధించి విచారణ. అదొక వార్తను మనం చూస్తాం. నిజంగా చాలా బాధాకరం. దేవాలయాలకు సంబంధించి సేవ చేస్తూ పూజారులుగా ఉన్న వాళ్ళు ఇలాగా అంటే నిజాలు బయటికి రావాలి. ఒకవేళ అదే కనుక నిజమైతే మాత్రం నిజంగా చాలా బాధాకరం. విచారణలో తేలుతుంది. బట్ ఎంతోమంది నమ్మకానికి సంబంధించినటువంటి విషయం. ఎంతోమంది దేశ విదేశాలు ప్రపంచం నుంచి ఎంతో నిష్ఠగా మాలధారణ చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. అలాంటి ఆ ప్లేస్లో ఇలా జరిగితే ఇంకా స్వాములకి ఎక్కడ నమ్మకం వస్తుంది ఈ పూజలకి సంబంధించి, దేవాలయాల దర్శనానికి సంబంధించి? నిజంగా భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు. దయచేసి ఎవరు కూడా అంటే ఇక్కడున్న ఇహలోక సౌఖ్యాలు అంటారు కదా, వీటి కోసం కూడా దోచేసుకోవాలి అలా అనేది ఇవ్వాలనుకుంటే భగవంతుడే ఇస్తాడు. కానీ భగవంతుని ముందే ఆటలు అంటే కుప్పిగంతులు అంటే అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. సో తర్వాత వార్త చూసుకుంటే ప్రతి హాస్టల్లో సీసీ కెమెరాలు, విద్యార్థుల సంక్షేమం, భద్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యం. 360 కోట్లతో వసతిగృహాల మరమ్మతులు, సదుపాయాలు ఢోలా అంటూ కూడా ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక ముఖ్యంగా కల్తీ నెయ్యి కేసులో విజయభాస్కర్ రెడ్డికి చుక్కెదురు. ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు. తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారంలో విజయభాస్కర్ రెడ్డికి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది ఏసీబీ కోర్టు. సో మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడేమో కల్తీయే జరగలేదంటారు వైసీపీ వాళ్ళు, బట్ ఇక్కడ చూస్తుంటేనేమో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఎక్కడ చూసినా దేవుడికి సంబంధించిన దేవాలయాలు, హిందూ దేవాలయాల్లోనే ఇదంతా జరుగుతోంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయం అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. అప్పటి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అది బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా అవన్నీ కూడా బయటకు వస్తే ప్రజలు నిజాలు తెలుసుకునే టైం దగ్గరలోనే ఉంటుంది. సో ఇక్కడ మరో వార్త మనం చూసుకుంటే టెట్లో 52% మంది టీచర్లు ఫెయిల్, 47.82% మాత్రమే పాస్, 31,886 మందికి 15,239 మంది ఉత్తీర్ణత. పాస్ కాని వారికి 2 ఏళ్ల గడువు అనేది ఎక్స్టెండ్ చేశారు. 2 ఏళ్ళ గడువు ఉంటుంది, మళ్ళీ వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు అనమాట. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. సో ఇవి ఆంధ్రజ్యోతిలోన ప్రధానమైన వార్తలు. ఇక V6 ప్రభాత వెలుగు దినపత్రిక వస్తే కనుక ఇక్కడ మనం చూసుకుంటే వెలుగులో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో సంక్రాంతి రష్, స్టూడెంట్లకు హాలిడేస్, ఊరి బాట పట్టిన జనం. హైదరాబాద్ అంతా కూడా ఖాళీ కాబోతోంది. 6,431 ప్రత్యేక బస్సులు, 153 స్పెషల్ ట్రైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ డైవర్షన్స్కి, సో ఏదైతే ఇటు గుంటూరు వెళ్ళడానికి, ఇటు విజయవాడ, ఇటు ఖమ్మం అటు సైడ్ వెళ్ళడానికి కూడా ఒక డైవర్షన్ కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూడా హాలిడేస్ కావడంతో కూడా ఈ రోజు నుంచి చాలా ప్రధానంగా ఉన్న స్కూల్స్కి, కాలేజెస్కి ఈ రోజు నుంచి హాలిడేస్ స్టార్ట్ అవడంతో కూడా జనమంతా కూడా ఊరి బాట పట్టినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి మరి 6,000కు పైగా బస్సులు, 153 స్పెషల్ ట్రైన్లను కూడా ఏర్పాటు చేశారు. విజయవాడ హైవేపై ట్రాఫిక్ కంట్రోల్కు డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్, పంతంగి టోల్ గేట్ వద్ద ప్రయోగాత్మకంగా అమలు అంటూ కూడా మనం ఆ వార్తను చూస్తున్నాం. ఏదైనా మొత్తం మీద ప్రయాణికుల రద్దీ, సంక్రాంతి రష్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో కొంతమంది సరిగా చూసుకుని ప్లాన్ చేసుకుని, పిల్లలు ఉన్నవారు కావచ్చు, పెద్దలు ఉన్నవారు కావచ్చు, కావాల్సిన ఫుడ్, మెడిసిన్స్ అన్నీ పెట్టుకుని జర్నీ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఎంత టైం పడుతుంది అనేది తెలియదు. బట్ ప్రభుత్వాలు అయితే డ్రోన్ వ్యవస్థ ద్వారా అంతా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా జరిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరో వార్త చూసుకుంటే మాకు కావాల్సింది నీళ్లే, వివాదాలు కాదు, రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యం, సీఎం రేవంత్ రెడ్డి. రకరకాల విమర్శలు చేయొచ్చు తెలంగాణలో ఉన్న ఇతర పార్టీలు, బట్ మాకు కావాల్సింది నీళ్ళే, వివాదాలు కాదు అంటూ కూడా మనం ఇందాక చూసినటువంటి వార్త హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ వార్తను చూస్తున్నాం. ఇక మనం ఇక్కడ చూసుకుంటే కనుక మున్సిపల్ ఇది మనం డిస్కస్ చేయాల్సినటువంటి ప్రధాన వార్త. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ఇక్కడ మనం చూసుకుంటే కనుక మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% సీట్లు అంటూ కూడా ఈ వార్తని హైలైట్ చేస్తూ వచ్చారు. సో పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉండడంతో కూడా చట్టపరంగా దక్కేటువంటి ఛాన్స్ ఎస్టీలకు 3 నుంచి 4%,
ఎస్సీలకు 13 నుంచి 14% సీట్లు, జనరల్ సీట్లలో బీసీలకు మరో 10 నుంచి 12% ఇవ్వాలని అధికార పార్టీ యోచిస్తోంది. అదే బాటలో మిగిలిన పార్టీలు కూడా మరి పడతా లేదా అనేది చూడాలి. ఏదైనా కూడా పండగ తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో సంబంధించిన హడావుడైతే మనకి మొదలవుతున్నది అనేది తెలుస్తోంది. సో తర్వాత మనం చూసుకుంటే కనుక ఏదైతే హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడ్డ బస్ అంటూ కూడా దాన్ని హైలైట్ చేస్తూ వచ్చారు. ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 1 కోటి బీమా, బ్యాంకర్లతో ముగిసినటువంటి చర్చలు త్వరలోనే అమల్లోకి. మొత్తం 5.14 లక్షల ఉద్యోగాల కుటుంబాలకు లబ్ధి. ఇప్పటికే సింగరేణి విద్యుత్ సిబ్బందికి అమలు. ఉద్యోగాల సంక్షేమమే ధ్యేయమన్న డిప్యూటీ సీఎం భట్టి. సో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తూ అలా ఏమన్నా ఇబ్బంది గురైతే చనిపోతే కనుక వాళ్ళకి 1 కోటి బీమా వరకు కూడా, కొన్ని సెక్టార్లో అయితే ఇంకా పెంచేటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు. గొడవలతో ప్రయోజనం లేదు, సామరస్యంగా ముందుకెళ్తేనే తెలుగు రాష్ట్రాలకు మేలు అంటూ చంద్రబాబు. నీళ్ల కోసం తెలుగు వాళ్ళ మధ్య విద్వేషాలు ఎందుకు, పోలవరంతో గోదావరి నుంచి ఎన్ని నీళ్ళైనా తీసుకుపోవచ్చు అంటూ కూడా ఆయన మాట్లాడారు. దీని నుంచి నల్లమల సాగర్కు తరలిస్తాం, నదుల అనుసంధానం పూర్తయితే ఏపీని మించిన రాష్ట్రం ఏది ఉందని వ్యాఖ్య. ఈ వార్తని మనం ప్రధానంగా వెలుగులో చూస్తున్నాం. ఇక ముఖ్యంగా మనం జనవరి నెలలో మనం చూసుకుంటే కనుక మేడారం భక్తులకు ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు ఇస్తున్నారు. మన గిరిజన ప్రాంతాల్లో చూసుకుంటే కనుక ఇప్ప పువ్వు లడ్డు శ్రీరాముడు వనవాసం చేసిన టైంలో కూడా ఇప్ప పువ్వులు తిన్నారనేసి ఆ లడ్డు గిరిజన సంస్కృతిలో మనం ఎక్కువ చూస్తాం. సో 18న మేడారాన్ని మొత్తం మేడారానికి సంబంధించి కూడా సీఎం రాత్రి అక్కడే బస చేసి 19న అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు అంటూ మంత్రి సీతక్క వెల్లడించారు. సో చాలామంది కూడా జాతర టైంలో జనాభా ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ముందుగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. సో ఏదేమైనా కూడా మేడారం వచ్చేటువంటి భక్తులకు ఈసారి నుంచి ఇప్పపువ్వు లడ్డు ఇవ్వబోతున్నారు. సో రేర్ ఎర్త్ మినరల్స్దే భవిష్యత్, దేశాభివృద్ధి మైనింగ్ కీలకం అంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడిన వార్తలు హైలైట్ చేశారు. ఆదాయానికి తగ్గ వాటా ఏది, దేశ జీడిపిలో తెలంగాణ వాటా 5.01, రాష్ట్రానికి దక్కేది 2.45% అంటూ కూడా ఈ వార్తని హైలైట్ చేస్తూ వచ్చారు. రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ల పెంపు నిలిపివేత, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఒక రకంగా సినిమాకి షాక్ తగిలిందనే మనం చెప్పుకోవాలి. తర్వాత ప్రధానంగా ఉన్న వార్తలు మనం చూసుకుంటే ఐపాక్ ఆఫీస్పై రైడ్స్, ఈడీ ఆఫీసర్లపై కేసు. కోల్కతా బిలాన్ నగర్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. సో అక్కడ కొంత ఈ ఎన్నికల నేపథ్యంలో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. మళ్ళీ పెరిగిన చలి, 14 జిల్లాల్లో సింగిల్ డిజిట్ నమోదవుతున్నటువంటి టెంపరేచర్ నమోదవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సంగారెడ్డి కావచ్చు, అలాంటి ప్లేసెస్లో అయితే అత్యల్పంగా కూడా నమోదవుతున్నాయి, అత్యధికంగా కూడా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో అయితే దాదాపు 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా హైలైట్ చేశారు. సో ఇవి మొత్తం వెలుగుకి సంబంధించిన వార్తలు. సో చూసుకుంటే ప్రధానంగా ఈరోజు దినపత్రికల్లో ఇవి హైలైట్గా ఉన్నటువంటి వార్తలు. రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.